తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చికెన్తో మీ ముందుకు వచ్చాను. ఎంత మంచిగా స్పెషల్ చేసుకోవచ్చు అంటే చాలా బాగా స్పెషల్ చేసుకోవచ్చు. అందుకోసమని నేను చికెన్ను శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి తీసుకున్నాను. ఇందులో నేను పెద్ద పీసులు తీసుకున్నాను బిర్యానీకి. అందుకోసమని ఇందులో కారం ఒక 3 స్పూన్ల కారం వేస్తున్నాను. ధనియా పౌడర్ వేస్తున్నాను. చికెన్ పలావ్ అంటారు కదా, అదే చేశాను నేను. చికెన్ పలావ్ మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో అల్లం వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నిమ్మకాయ అయితే ఒక్కటి పిండుతున్నాను. మంచి టేస్ట్ కోసం అయితే నిమ్మకాయ పిండాను. దీన్ని అయితే మంచిగా కలపాలి. మంచిగా కలుపుకుందాము. కలుపుకొని దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా కలిపి ముక్కలకు అంతా పట్టేటట్టుగా కలుపుకొని దీన్ని అయితే ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకుందాము. అప్పుడైతేనే ముక్కలకు మంచిగా పడుతుంది. మీ ఇష్టము. అలా మామూలుగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడే చేసుకోవాలంటే అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు మనము ఒక అంటే కుక్కర్ పెట్టుకుంటున్నాను. మీరు మామూలు గంజులో కూడా లో కూడా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడైతే నెయ్యి పోసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అది పడతలేదు, స్పూన్తోనైతే వేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందంటే అసలు చాలా బాగుంది పలావు. ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా పోసాను నేను. చూస్తున్నారు కదా, ఆయిల్ పోసాను. తర్వాత నెయ్యి పోసాను. కాకపోతే నూనె పోసేటప్పుడు చూపెట్టలేదు అంతే. తర్వాత మంచిగా కాగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా, 4 లవంగాలు, 3 ఇలాచీలు, తర్వాత మరాఠీ మొగ్గ, తర్వాత దాల్చిన చెక్క, 2 మిరియాలు, ఇవన్నిటిని ఇంకా నాకు తెలియని మసాలాలు ఉన్నాయి అందులో. ఇవన్నీ కూడా నూనెలో వేసుకొని మంచిగా వేంపుకోవాలి. కొంచెం వేగాలి ఇవి, అప్పుడైతేనే బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ మారుతూ ఉంటుంది. కలర్ మారిన తర్వాత ఇందులోనైతే మనము ఏం వేసుకోవాలంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిపాయలను పొడుగుగా కట్ చేసుకొని వేసుకుందాము. అప్పుడైతేనే మనకు బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఉల్లిగడ్డలలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత నేనైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేస్తే అసలు కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి కదా, అయినా సరే మనం కట్ చేస్తూ ఉంటాము. ఈ విధంగానైతే మంచిగా వేంపుకోవాలి. మంచిగా కలుపుకుంటూ వేంపుకోవాలి. ఇలా వేంపుకున్న తర్వాత మనం ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసాను కదా. దీనికైతే నేను బియ్యాన్ని ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యంలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత అల్లం వేస్తున్నాను. అల్లం ఆల్రెడీ వేసాను కదా, మీరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వావ్, చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వేగాయి. బాగా వేగాయి కదా మన ఉల్లిపాయలు. అందుకోసమనే నేను తొందరగా అల్లం వేసుకొని వేంపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసినవి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. నాకు పుదీనా దొరకలేదు కాబట్టి నేను పుదీనా వేయలేదు. మీరు పుదీనా కూడా వేసుకోండి. అప్పుడైతేనే కదా బిర్యానీ ఫ్లేవర్ అనేది తెలిసేది. ఇంకా మనమైతే ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు
ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మంచి కలుపుకోవాలి. కలుపుకొని ఇవన్నీ పచ్చవాసన పోయేంత వరకు మంచిగా వేంపుకోవాలి. ఇలా వేంపుకున్న తర్వాత మన ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ అయితే తీసుకొచ్చి ఇందులో వేసాను. ఇప్పుడు నూనె అంతా మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకుందాము. ముక్కలకు బాగా పట్టాలి. నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. మీరు కిలో తీసుకోవచ్చు, 2 కిలోలు తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. పెద్దగా కొట్టించాలనుకుంటే పెద్దగా కొట్టించుకోవచ్చు, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పీసులు మీ ఇష్టం ఉన్నట్లు కొట్టించుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టుకొని అయితే నేను మంచిగా అంటే ఆ పీస్లకు పట్టే విధంగా మంచిగా కలుపుకున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను కొంచెం కారం వేస్తున్నాను, ధనియా పౌడర్ వేసాను, గరం మసాలా వేసాను, కొంచెం ధనియా పౌడరు, ఎందుకంటే మన బియ్యాన్ని కూడా పట్టాలి కదా, అందుకోసమనే కొంచెం వేస్తున్నాను. నాకు మసాలా అయితే ఎక్కువ అయ్యాయి, మీరు తక్కువ వేసుకోండి. ఇదైతే బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలవాలి. కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మంచిగా కలిసింది కదా, కలిసిన తర్వాత ఇందులోనైతే వాటర్ కొంచెం మళ్ళీ మసాలా అన్నీ పట్టేటట్టుగా మూత పెట్టుకొని తీసేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటాను మంచిగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 4 ముక్కలు కట్ చేసి వేసాను. ఎందుకోసం అంటే కొంచెం పులుపు రావడానికి. ఆల్రెడీ మనం నిమ్మరసం పోసాము కదా, ఇది మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని నేను అవన్నీ వేసేసాను. ఇప్పుడు మనము 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అనేవి తీసుకోవాలి. అంటే గ్లాస్కు గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. నేను నార్మల్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నాకైతే అలా పట్టింది. మీరు బాస్మతి రైస్ అయితే గ్లాస్కు గ్లాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం అయితే వేస్తున్నాను. ఆల్రెడీ బియ్యం మీరు ఎసరు వచ్చిన తర్వాత వేసుకోవాలనుకుంటే ఎసరు వచ్చిన తర్వాతనే వేసుకోవచ్చు. నేను ముందుగానే వేస్తున్నాను బియ్యము. మళ్ళీ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకోసం అంటే బియ్యాన్ని కూడా పట్టాలి కదా, నాకు సాల్ట్ కొంచెం తక్కువ అయింది. మీకోసం చెప్తున్నాను. సాల్ట్ కలిసిందో లేదో కూడా ఏంటంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. మూత తీసేసాను. ఆల్రెడీ ఒక పావు గంట ఉంచుకున్నాను. 2 విజిల్స్ వచ్చిన వల్లే తీసేసాను. అంతే, మనం బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆరితే ఇంకా పుల్లలుగా ఇంకా చాలా బాగా ఉంటుంది. మొత్తం అంతా కలిపేసుకుంటే బిర్యానీ మసాలా ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ ఉంది. ఇది బాగా నచ్చుతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం